హలో అండి. నేను ఫస్ట్ టైం కాజాలు ట్రై చేశాను. షేప్ అయితే కరెక్ట్‌గా రాలేదు గానీ టేస్ట్ మాత్రం ఎక్స్ట్రార్డినరీగా ఉంది. ఒక్కసారి వీడియో చూసి మీరు ట్రై చేస్తే ఖచ్చితంగా నమ్ముతారు దీని టేస్ట్ సూపర్ అని. ముందుగా ఒక 2 కప్పుల మైదా తీసుకుందాం. అందులో ఒక చిటికెడు సాల్ట్ అలానే మరిగించిన నెయ్యి వేసుకొని మనం కలుపుకోవాలి. చక్కగా ఎక్కడ ఉండలు లేకుండా ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ మనం పిండిని చపాతీ పిండి మాదిరిగానే కలుపుకోవాలి. ఒక 6-7 నిమిషాల వరకు ఇలా ఒత్తుకుంటే మనకి పిండి అనేది ఎంత మెత్తగా వస్తుందో చూసారా? ఇలా ఉంటుందన్నమాట. ఇలా వస్తే మనకి కాజాలకి పిండి రెడీ అయినట్టే. మూత పెట్టి అరగంట సేపు నాననివ్వండి. అరగంట తర్వాత మన పిండి రెడీ అయిందండి. ఇప్పుడు దీన్ని ఫ్లోర్ మీద కానీ లేకపోతే ఇలాంటి బల్ల మీద కానీ పెట్టి చపాతీ కర్రతో సాధ్యమైనంత వరకు చపాతీని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇది ఎంతగా స్ప్రెడ్ చేస్తే అంత పొరలు మనకు వస్తాయండి. మధ్య మధ్యలో ఇలా పిండి వేసుకుంటూ మనం దీన్ని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత వీటిని సైడ్ ఎడ్జెస్ కట్ చేసుకొని ఒక స్క్వేర్ షేప్లో చేసుకోవాలి. ఇప్పుడు దీని మీద కాస్త నెయ్యి వేసి మొత్తం అంతా స్ప్రెడ్ చేయాలి. తరువాత మైదా వేసి దాన్ని కూడా ఒకసారి స్ప్రెడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మరి కొంచెం మైదా వేసి మనం రోలింగ్ అనేది స్టార్ట్ చేయాలి. చూసారా? ఇలా నెమ్మదిగా వేళ్ళతో పైకి అనుకుంటూ రోల్ చేసుకోవాలి. మీకు రోల్ చేసేటప్పుడు ఎక్కడైనా అంటికిపోయినట్టు అనిపిస్తే ఇలా మైదా వేసి అలాగే కాస్త నెయ్యి వేసి రోల్ చేసుకోండి. చాలా ఈజీగా రౌండ్ అయిపోతుంది అనమాట. ఇలా రౌండ్ చేసుకున్న దాన్ని మనం తడితో అంటించుకోవాలి. నేను ఇక్కడ మిస్టేక్గా మైదా పిండితో అంటించాను. అందువల్ల నాకు షేప్ రాలేదండి. మీరైతే మాత్రం ఖచ్చితంగా తడితో అంటించుకోండి, పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు వీటిని ఇలా చాక్తో పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. చూడండి, నేను ఒక స్టిక్ తీసుకొని దాంతో ఇలా షేప్ చేసుకున్నాను. కానీ నేను ఒక్క వాటర్తో అంటించకపోవడం వల్ల నాకు చాలా విడిచిపోయాయండి. అదే చక్కగా వాటర్తో అంటించుంటే నాకు బాగుండేది. ఇంకో మిస్టేక్ నేను ఇందులో చేసింది ఏంటంటే నేను డాల్డా యూజ్ చేయలేదు, నెయ్యి యూజ్ చేశాను. డాల్డా యూజ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మీరు పర్ఫెక్ట్ కాజాలు అనేవి వస్తాయండి. మీకు వీలైతే డాల్డా యూజ్ చేయండి. అప్పుడు మీకు ఏ షేప్లో అయితే ఆ షేప్లో వస్తాయి. కానీ డాల్డా హెల్త్కి మంచిది కాదని చెప్పి నేను నెయ్యి యూజ్ చేశానండి. పర్వాలేదు, మాకు హెల్తే ముఖ్యం అనుకుంటే మాత్రం హ్యాపీగా మీకు నెయ్యి యూజ్ చేసుకోండి, లేదంటే డాల్డా యూజ్ చేసుకోండి. చూడండి, మన కాజాలన్నీ రెడీ అయిపోయాయి కదా. ఇప్పుడు వీటిని ఆయిల్లో వేసుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా మరిగాక స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఆఫ్ చేసిన తర్వాత చూసారా, అక్కడ ఒక చిన్న డ్రిప్లా వేసినా అది వేగలేదు. అలా ఉన్నప్పుడే ఆయిల్లో వీటన్నిటిని వేయించాలి. చూసారా, అన్నీ కిందకే ఉన్నాయి, పైకి ఏవీ తెరలేదు. అవన్నీ అలాగే వేయించుకోవాలి. కొంతసేపటికి వీటన్నిటిలో బబుల్స్ రావడం స్టార్ట్ అవుతుంది. ఈలోపు ఒక చిన్న కళాయి తీసుకొని అందులో ఒక 2 స్పూన్ల నెయ్యి వేసి అందులోని జీడిపప్పు అలాగే బాదం పప్పు లైట్గా వేయించుకోండి. ఇవి వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోండి. చూడండి, ఈలోపు కాజాలు పైకి తేలాయి కదా. ఇప్పుడు వీటిని నెమ్మదిగా మరోవైపు తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఎంతసేపు అయినా సరే మనం మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలండి. అప్పుడే ఇవి చక్కగా వేగుతాయి. చూసారా, లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఎంత చక్కగా వేగాయో. ఇవి వేగిన తర్వాత కొంచెం కొంచెంగా తీసి నూనె వాచుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి. ముందే చెప్తున్నానండి, కాజాలకి హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు. మనం కాజాలు వేసిన తర్వాత పైకి పొంగుతాయి కదా, అప్పుడు స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. మన కాజాలు వేసేటప్పుడు మాత్రం స్టవ్ ఆఫ్ చేసి ఉండాలండోయ్. అవి పైకి తేలేకే స్టవ్ ఆన్ చేయాలి. ఇంకేముంది, ఈ కాజాల్ని చక్కగా డెకరేట్ చేసుకొని వీటి మీద మన నచ్చిన డ్రై ఫ్రూట్స్తో డెకరేట్ చేసుకుంటే ఎంత బాగుంటుంది. నేను చేసిన కాజాలకి ఒక గ్లాస్ షుగర్లో కాస్త వాటర్ యాడ్ చేసి అలాగే మరిగిన తర్వాత ఒక చిన్న పట్టిక వేసి మరిగించుకున్నాను. కాస్త దగ్గర అయిన తర్వాత మనం వేయించుకున్న జీడిపప్పు బాదం పప్పు యాడ్ చేసి అది దీని మీద స్ప్రెడ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో ఈజీ అయిన టేస్టీ అయిన కాజాలు మీరు కూడా చేసేయచ్చు. చెప్పాను కదండి, మీకు మంచి పర్ఫెక్ట్ షేప్ రావాలంటే డాల్డా యూజ్ చేయండి. లేదు, హెల్తీగా ఉంటే చాలా అనుకుంటే మాత్రం నెయ్యి యూజ్ చేయండి. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇలాంటి మరెన్నో హెల్తీ రెసిపీస్ మీకు కావాలంటే నా ఛానల్ని నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి.